హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే గలవు. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ చూసినట్లయితే నిన్నటి రోజున అయితే డిఎస్సి అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీచర్లకు నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన అయితే చేశారు. కానీ మేమైతే డిఎస్సి 2024లో నిర్వహించి 65 రోజుల్లోనే పూర్తి చేసి ఉద్యోగాలు కూడా ఇస్తున్నామని తెలిపారు. ఇకపై నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఉపాధ్యాయులది అని కూడా తెలిపారు. సర్కార్ బడి అని గర్వంగా చెప్పుకునేలా చేస్తామని ఈ యొక్క సభలో అయితే నియామక పత్రాలు అందజేసిన పిదప ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ఆల్ టికెట్లకు అన్ని సిద్ధం అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఈ నెల 14 నుంచి అయితే ఈ యొక్క ఆల్ టికెట్లు అందుబాటులోకి ఉన్నాయి. ఈ వెబ్సైట్లో అయితే పొందుపరచబోతున్నారు. ఆల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 14 తారీఖు నుండి 21 నుంచి 27 వరకు అయితే పరీక్షలు నిర్వహించే ఉన్నారు. అయితే గంట ముందు నుంచే ఈ యొక్క పరీక్ష కేంద్రాల్లోకి అయితే అనుమతిస్తారు. ముందుగానే వెళ్ళి ఉండడం మంచిది. అయితే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు అయితే ఈ పరీక్షలు అయితే జరుగుతాయి. అయితే ఈ యొక్క పరీక్షల టైం టేబుల్ మనం చూసుకున్నట్లయితే ఏ రోజు ఏ పరీక్ష ఉందంటే 21వ తారీఖు అర్హత పరీక్ష అంటే జనరల్ ఇంగ్లీష్ అనమాట. 22 పేపర్ 1 జనరల్ ఎస్ఐ. 23వ తారీఖున పేపర్ 2 హిస్టరీ కల్చర్ జాగ్రఫీ గురించి ఉంటుంది. 24 పేపర్ 3 ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్. 25వ తారీఖున పేపర్ 4 ఎకనామీ డెవలప్మెంట్ గురించి. 26 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ డేటా ఇంటర్ప్రిటేషన్. 27వ తారీఖు చివరిది అన్నట్టు ఇది పేపర్ 6 తెలంగాణ పోరాటం రాష్ట్ర ఏర్పాటు గురించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నోటిఫికేషన్లకు బ్రేక్ అంటూ రావడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదిక వచ్చాకే కొత్తవి జారీ చేస్తామని తెలిపారు. అయితే ఈ యొక్క హైకోర్టు మాజీ జడ్జితో ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించేలా చర్యలు అయితే చేపట్టాలని తెలిపారు. బీసీ సామాజిక ఆర్థిక కుల సర్వేకు 2 నెలల గడువు. బీసీ కమిషన్కి ప్రణాళిక విభాగానికి సమన్వయకర్త అని డిసెంబర్ 9 లోపల ఈ సర్వే పూర్తి చేసి వెంటనే స్థానిక ఎన్నికలు మంత్రులు అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ అంటే చెప్పారు. అయితే 2 నెలలు అంటే 60 రోజుల్లో ఈ యొక్క నివేదిక అనేది సమర్పించాలి ఎస్సీ వర్గీకరణపై. ఎప్పుడు అంటే డిసెంబర్ 9వ తారీఖు లోపు. అప్పటి వరకు ఏ నోటిఫికేషన్ అనేది వేయరన్నమాట. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జరిగిన పిదప డిసెంబర్ 9 తర్వాత నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు కొత్తవి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రసాయన శాస్త్రంలో 3కి నోబెల్ బహుమతి అంటూ రావడం జరిగింది. ప్రోటీన్ల డిజైన్ స్ట్రక్చర్కి సంబంధించి చేసిన పరిశోధనలకు గాను శాస్త్రవేత్తలు డేవిడ్ బేకర్, డేమిస్ అసబిస్, జాన్ ఎం జంపర్లకు సంయుక్తంగా అయితే నోబెల్ పురస్కారం ఈ 2024కి గాను ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. ఇది వీళ్ళని ఎంపిక చేసినట్టు నోబెల్ బహుమతికి ఏది ఎంపిక చేసినట్టు ఏ అకాడమీ మనకు వెల్లడించిందంటే రాయల్ స్వీడిష్ అకాడమీ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఆ అవార్డు ఈసారి 3 శాస్త్రవేత్తలు పంచుకున్నారు. నోబెల్ పురస్కారంలో సగభాగం కాంపిటీషనల్ ప్రోటీన్ డిజైన్ చేసినందుకు డేవిడ్ బేకర్ శాస్త్రవేత్తకు, మరో సగం అవార్డును ప్రోటీన్ నిర్మాణాన్ని అంచనా వేసిన డెమిస్ అస్సబిస్కు, జాన్ ఎం జంపర్లకు అయితే కేటాయించారు. రసాయన శాస్త్రంలో విభాగంలో 2023 నోబెల్ బహుమతిని అందుకున్న శాస్త్రవేత్తలు వాళ్ళంటే మౌంగి జీ బావెండి, లూయిస్ ఈ బ్రూస్, అలెక్సీ ఐ ఎక్విమోవాలను సంయుక్తంగా అందించింది. కొంచెం పేర్లు పలకడానికి కన్ఫ్యూజన్గా ఉంటాయి, కాకపోతే గుర్తుపెట్టుకోవాలి తప్పదు. నానో టెక్నాలజీకి అభివృద్ధి చేయడానికి అయితే కారణమైన క్వాంటమ్ డాటాస్ను కనుగొన్న ఈ 3 శాస్త్రవేత్తలకు అయితే ఇచ్చారన్నమాట. అయితే నానో టెక్నాలజీలో అతి చిన్న భాగాలైన క్వాంటమ్ డాట్స్తోనూ ఎల్ఈడి లైట్లు, టీవీ సీన్లు తయారు చేస్తున్నారు. భూమి పరిమాణాన్ని ఫుట్బాల్తో పోల్చితే ఎలా ఉంటుందో ఒక ఫుల్ బాల్తో పోల్చితే క్వాంటమ్ డాటా అంత చిన్నగా ఉంటుందని తెలిపారు. నెక్స్ట్ చూసినట్లయితే మా ఆర్థిక పరిస్థితి ఏంటో భారత్కి తెలుసు అంటూ వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు అధ్యక్షుడికి అయితే 3,360 కోట్ల భారీ సహాయం అందించనుంది భారత్. కష్టాల్లో ఉన్న మాల్దీవులకు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకైతే ఆ దేశానికి మన యొక్క భారతదేశం అయితే ఆర్థిక సహాయాన్ని అందించడానికి అంగీకరించింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు తన 5 రోజుల పర్యటన ఈ యొక్క సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో జరిపిన చర్చల్లో అనంతరం ఈ విషయాన్ని అయితే ప్రకటించారు. 3,360 కోట్లు కరెన్సీ స్వాప్ డీల్, స్థానిక కరెన్సీల వ్యాపారం చేయగలిగే మరొక 3,000 కోట్ల రూపాయల ఒప్పందం కూడా ఈ సహాయంలో భాగమే. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం కేంద్ర కేబినెట్ నిర్ణయం అంటూ రావడం జరిగింది. పేదలకు ఉచితంగా బియ్యం, ఆహార ధాన్యాలు అందించేందుకైతే ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకాన్ని కేంద్రం అయితే పొడిగించింది. 2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీకి కేంద్ర కేబినెట్ ఆమోదం అయితే తెలిపింది. ఈ పథకానికి 17,082 కోట్లు
ఖర్చు చేయనున్నట్లు కేంద్రం అయితే తెలిపింది. రాబోయే పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మనకి ఈ యొక్క ఉంది కదా గరీబ్ కళ్యాణ్ అనే యోజన అనేది మనకు కరోనా టైం నుండి మొదలైంది. 2023 కూడా మనకు చివరిగా అయిపోయింది, కానీ 2023 నుంచి మళ్ళీ పొడిగించింది. ఎప్పటి వరకు? ఇప్పుడు 2028 డిసెంబర్ వరకు అయితే పొడిగించింది మళ్ళీ. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్ను మూయడం అయితే జరిగింది. ఇది ఎంతో అందరికీ దిగ్భ్రాంతికి గురి చేసే అనే విషయం అని చెప్పుకోవచ్చు. నిన్నటి రోజున అయితే అతను అనారోగ్యంగా ఆసుపత్రిలో చేరి కన్ను మూయడం అయితే జరిగింది. రతన్ టాటా గురించి చెప్పాలంటే మాటలు ఉండవు, ఎందుకంటే చాలా సమయస్ఫూర్తి అయిన వ్యక్తి. అతను ఎంతోమందికి ఎంతో సాయం చేశాడు. భారతమాత ముద్దు బిడ్డగా కూడా మనం చెప్పుకోవచ్చు. అతను స్థాపించిన సంస్థలు 1, 2 అంటూ కాదు, ఎన్నో ఉన్నాయి. మన యొక్క తాగే నీటి నుంచి ఎయిర్లైన్స్, ఎగిరే విమానం వరకు ఎన్నో సంస్థలు అతని పేరు మీద ఉన్నాయి. రతన్ టాటా అందుకున్న పురస్కారాలు అయితే మనం ఒకసారి తెలుసుకుందాం. రతన్ టాటా తన జీవిత కాలంలో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ అనేక గౌరవ పురస్కారాలను కూడా దక్కించుకున్నారు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ట సాఫల్య పురస్కారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ గ్రాండ్ ఆఫీసర్ అవార్డు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, ఓస్లీ బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి అవార్డులు, అనేక డాక్టరేట్లు తన ఖాతాలో అయితే ఉన్నాయి. ఇంతటి గొప్ప వ్యక్తి మరణించడం అనేది అందరికీ దిగ్భ్రాంతికి గురి చేసే విషయం అన్నమాట. అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనం కూడా ప్రార్థిద్దాం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అటల్ పెన్షన్ యోజనకు 10 ఏళ్లు పూర్తి అంటూ రావడం జరిగింది. అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించి అక్టోబర్ 8, 2024 నాటికైతే 10 ఏళ్ళు అయితే పూర్తయింది. అలాగే ఈ పథకంలో అక్టోబర్ 2024 నాటికి 7 కోట్లకు పైగా లబ్ధిదారులు అయితే నమోదయ్యారు. అయితే ఈ ఒకసారి మనం ఈ అటల్ పెన్షన్ యోజన గురించి ఒకసారి తెలుసుకుందాం. ఏమిటి ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది? ఈ యొక్క అటల్ పెన్షన్ యోజనని 2015లో అయితే ప్రారంభించింది. ఉద్యోగులకు, ప్రభుత్వ రంగంలోని వారికి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్, ప్రైవేట్ రంగంలోని వారికి పిఎఫ్ పెన్షన్ ఎలా వస్తుందో అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ అందించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అయితే అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 2015 బడ్జెట్ సమయంలో కేంద్రం ప్రకటించిన 3 సామాజిక భద్రత పథకాలలో కూడా ఇది ఒకటన్నమాట. దీంట్లో చేరిన వారు 60 ఏళ్ల తర్వాత వారి పెట్టుబడులకు అనుగుణంగా ప్రతి నెల నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందుకుంటారు. అంటే నెల పెన్షన్లా ఇస్తారన్నమాట దీన్ని. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్బీఐ ద్రవ పరపతి విధాన కమిటీకి కొత్తగా 3 సభ్యులు అంటూ రావడం జరిగింది. అక్టోబర్ నెల ప్రారంభంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీని పునరుద్ధరించని కొత్తగా రామ్ సింగ్, సౌగత్ భట్టాచార్య మరియు నాగేష్ కుమార్లను కమిటీలో ఎక్స్టర్నల్ సభ్యులుగా అయితే 4 ఏళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934 ప్రకారం అయితే మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 3 సభ్యులు ఆర్బీఐ నుంచి, 3 కేంద్ర ప్రభుత్వంచే నియమించబడతారనమాట. ఈ కమిటీలో చైర్పర్సన్గా ఎక్స్ అఫిసియోగా ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. సభ్యుడిగా ఎక్స్ అఫిసియోగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్, మానిటరీ పాలసీ కమిటీ ఇన్ఛార్జి. సభ్యుడిగా ఎక్స్ అఫిసియోగా సెంట్రల్ బోర్డుచే నామినేట్ అయిన ఆర్బీఐ అధికారి ఉంటారనమాట. కేంద్ర ప్రభుత్వంతో నియమితులైన 3 సభ్యులు కూడా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ వర్సిటీ ర్యాంకులు అయితే విడుదల అయితే చేయడం జరిగింది. ఇందులో టాప్ 10 భారతీయ విశ్వవిద్యాలయాలు ఏమిటి, ప్రపంచ టాప్ 10 వర్సిటీలు ఏమిటో ఒకసారి చూద్దాం. మన టాప్ 10 భారతీయ విశ్వవిద్యాలయాలు అయితే ఇలా ఉన్నాయి. ఐఐఎస్సి బెంగళూరులో 251 నుంచి 300 ర్యాంకు కలదు. దీని స్కోరు 53.7 నుంచి 55.7గా ఉన్నది. అన్నా వర్సిటీ వచ్చి గిండి, ఇది 401 నుంచి 500 మధ్య ఉంది ర్యాంకు. దీని స్కోరు 46 నుంచి 49.2గా ఉంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కొట్టాయం 401 నుంచి 500 గాను, స్కోర్ అయితే 46 నుంచి 49.2 గాను. నవితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నికల్ సైన్సెస్, ఇది ఎక్కడ చెన్నై అన్నమాట, 401 నుంచి 500, 46 నుంచి 49.2 ఉంది స్కోర్ అయితే. షుల్ యూనివర్సిటీ బజోల్లో 401 నుంచి 500 మధ్య ర్యాంక్ ఉంది. ఇది 46 నుంచి 49.2 ఏంటి స్కోర్ అన్నమాట. ఐఐటి ఇండోర్ సిమ్రోల్ అన్నమాట, ఇది 501 నుంచి 600 గాను, స్కోర్ చూస్తే 43.3, 45.9 మధ్యలో ఉంది. జుమియా మిలోయా ఇస్లామియా, ఇది ఎక్కడ 501 నుంచి 600 అన్నమాట, ఇది ఎక్కడ ఉంది 43.3 నుంచి 45.9 మధ్య ఉంది స్కోర్. యూపీఎస్ డెహ్రాడూన్లో 501 నుంచి 600 మధ్యను. అలీగర్ ముస్లిం యూనివర్సిటీ కూడా అలీగర్ ఎక్కడ 601 నుంచి 800 గాను. అమిటీ వర్సిటీ నోయిడా 601 నుంచి 800 ర్యాంకు, స్కోర్ వచ్చేసి 38.2, 43.2గా ఉంది.
అదే ప్రపంచ టాప్ 10 యూనివర్సిటీలో చూస్తే మనకు ఆక్స్ఫర్డ్ ఇక్కడ యూకే 98.5% అన్నట్టు ఇది స్కోర్. దీని వచ్చేసి మనకు చూస్తే MIT USA 98.1, హార్వర్డ్ USA 97.7, ప్రిన్స్టన్ USAలోనే ఉంది 97.5, కేంబ్రిడ్జ్ UK 97.4, స్టాన్ఫోర్డ్ USA 97.2, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ USA 96.3, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ 94.5, ఇలా ఎంపీ కాలేజ్ ఆఫ్ ఇలా ఈ విధంగా అయితే ఉన్నాయన్నట్టు ఒకసారి చూడండి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 18 ఏళ్లకే 14 పర్వతాల అధిరోహణ అంటూ రావడం అయితే జరిగింది. 740 రోజుల్లోనే లక్ష్యం పూర్తి. నేపాల్కు చెందిన నిమా రింజీ షేర్పా కొత్త రికార్డ్ అయితే సృష్టించాడు. ప్రపంచంలోని తొలి 14 అత్యంత ఎత్తైన పర్వతాలు ఉంటాయి కదా, అత్యంత చిన్న వయసులోనే అధిరోహించాడు ఈ వ్యక్తి. అతను ఎవరంటే నేపాల్కి చెందిన అతను. ఎంత ఏజ్ వచ్చేసి 14 ఉంటుంది అన్నట్టు. అతని పేరు నిమా రింజీ షేర్పా రికార్డ్ అయితే సృష్టించారు. ఈ బుధవారం ఉదయం 6 గంటలకు టిబెట్లో మౌంట్ షిషా పంగ్మాను అధిరోహించడం ద్వారా ఈ రికార్డ్ అయితే నెలకొల్పాడు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జపాన్లో 27న పార్లమెంట్ ఎన్నికలు అంటూ రావడం జరిగింది. జపాన్ కొత్త ప్రధాని ఎవరు షిగెరు ఇషిబా పార్లమెంటు దిగువ సభను బుధవారం రద్దు చేశారు. అయితే ఈ నెల 27న మధ్యంతర ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. అవినీతి ఆరోపణలతో ఫుమియో కిషిడా రాజీనామా చేయడంతో గత వారం ఇషిబా ప్రధానిగా అయితే పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వ విధానాలపై చర్చ చేపట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉందని, ఆకస్మికంగా ఎన్నికలు జరపడం ఏమిటని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి. అయితే వాటి మధ్య ఐక్యత లేకపోవడం పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి కలిసి వచ్చే అంశమని ప్రజాభిప్రాయ సేకరణలో మాత్రం ఇషిబాకు ప్రజాదరణ 50% లోపే ఉంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పెను విపత్తుకు చేరువవుతున్న పొడమి అంటూ రావడం జరిగింది. వాతావరణంలో వేగంగా ప్రతికూల మార్పులు చోటు చేసుకుండడంపై జర్మనీలో ఫార్స్డామ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ పరిశోధకులు తాజాగా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్ళలేని ప్రకృతి విపత్తి స్థాయి సమీపిస్తుందని పేర్కొన్నారు. భూమికి సంబంధించిన 35 కీలక సంకేతాల్లో 25 మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయికి చేరుకున్నాయట తెలిపారు. పెను తీవ్ర వాతావరణ పరిస్థితులు తరచూ తలెత్తడంతో శీలజ ఇంధనాల నుంచి ఉద్గారాలు భారీగా పెరగడం, భూపరితల సగటు ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకోవడం, సముద్ర ఉష్ణోగ్రతలు అధికమవడం, సముద్ర మట్టాలు పెరగడం, మానవ జనాభా ఏటేటా విపరీతంగా పెరుగుతుండడం వంటివి వాటిలో కొన్ని ముఖ్యమైన సంకేతాలను వివరించారు. మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి అయితే చేరుకున్నాయని తెలిపారు. బొగ్గు, చమురు, సహజ వాయువు వినియోగం 2022తో పోలిస్తే 2023లో 1.5% పెరిగిందని కూడా పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే 13 నుంచి ఆఫ్రికా పర్యటనకు ద్రౌపది ముర్ము అంటూ రావడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 13 నుంచి ఆఫ్రికాలోని అల్జీరియా, మౌరిటానియా, మలావిని సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన భారత్, ఆఫ్రికాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని ప్రతిఫలిస్తుందని విదేశీ వ్యవహారాల అయితే తెలిపింది. మొదట అల్జీరియాలో అడుగుపెట్టే రాష్ట్రపతి అటుపై మౌరిటానియా, మలావిలో పర్యటిస్తారని MEA కార్యదర్శి దమ్ము రవి వెల్లడించారు. తన పర్యటనలో భాగంగా ముర్ము 4 ఒప్పందాలపై అయితే సంతకాలు చేస్తారని, ఆఫ్రికాలోని ప్రవాస భారతీయులను కలుస్తారని కూడా వివరించారు. ఈ పర్యటనలో భారత్, ఆఫ్రికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని అయితే పేర్కొన్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తల్లిదండ్రుల ఆరోగ్యానికి డోజీ శ్రావణ్ రక్ష అంటూ రావడం అయితే జరిగింది. ఎక్కడి నుంచైనా వారి ఆరోగ్యానికి పర్యవేక్షించేందుకు అయితే గ్యాడ్జెట్. దేశం కాని దేశంలో ఉద్యోగం చేస్తూ స్వదేశంలో ఉన్న తల్లిదండ్రులు ఆరోగ్యంపై ఆందోళన చెందేవారు ఎంతోమంది ఉంటారు కదా, అలాంటి వారికి ఊరట కలిగించేందుకు AIతో పనిచేసే గ్యాడ్జెట్ ఆవిష్కృతమైంది. తల్లిదండ్రుల ఆరోగ్యానికి నిత్యం పర్యవేక్షించుకుంటూ ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందించే ఈ గ్యాడ్జెట్ను బెంగళూరులో ఆవిష్కరించారట. అయితే ప్రముఖ రిమోట్ పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ సొల్యూషన్స్ సంస్థ డోజీ దీన్ని అయితే ఆవిష్కరించింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సంపన్న దేశాలకే క్యాన్సర్ కొత్త మందులు అంటూ రావడం జరిగింది. క్యాన్సర్ ఔషధాల లభ్యత ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిలో లేదని తాజా విశ్లేషణలు అయితే తేలింది. ప్రధానంగా కొత్త రకం క్యాన్సర్ మందులు ధనిక దేశాల్లో వేగంగా అందుబాటులోకి వస్తుండగా అల్పాదాయ దేశాలు మాత్రం అంత త్వరగా వాటికి నోచుకోవడం లేదని నిర్ధారణ అయింది. 1990 నుంచి 2022 వరకు 111 దేశాల్లో క్యాన్సర్ ఔషధాల లభ్యతను అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం అయితే విశ్లేషించింది. సంబంధిత వివరాలు తాజాగా బ్రిటిష్ మెడికల్ జర్నల్ గ్లోబల్ హెల్త్లో అయితే ప్రచురితమయ్యాయి. ఈ వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ల మందుల లభ్యతలో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, క్యాన్సర్ చికిత్స కోసం 1990 నుంచి 2022 వరకు ప్రపంచంలో మొత్తంగా 567 కొత్త ఔషధాలు అందుబాటులోకి అయితే వచ్చాయి.
వాటిలో అత్యధికంగా అమెరికాలో 345, జపాన్లో 224, కెనడాలో 221, బ్రిటన్లో 190కి పైగా, చైనాలో 169 ఔషధాలు ఆవిష్కరించారు. 1990లో సగటున ఒక్కో ఆర్థికాదాయం దేశంలో ఏడాదికి 0.5 చొప్పున అయితే క్యాన్సర్ కొత్త ఔషధాలను ఆవిష్కరించగా 2022 నాటికైతే అవి 8.7కి అయితే పెరిగింది. ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా ఎక్కువగా క్యాన్సర్ మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఔషధాలు 1990లో సగటున ఒక్కొక్క ఎగువ మధ్య దేశంలో అయితే 0.1 చొప్పున అందుబాటులోకి రాగా 2022 నాటికి 1.5కు పెరిగిందట. దిగువ మధ్య ఆదాయ అల్పాదాయ దేశాలు క్యాన్సర్ కొత్త మందుల లభ్యత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫలితంగా ఆ దేశాల క్యాన్సర్ రోగుల మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రధానంగా ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలు కొత్త మందుల లభ్యత తక్కువగా నమోదైంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే లడాఖ్లో అతిపెద్ద గామా రే టెలిస్కోప్ అంటూ రావడం జరిగింది. ఆసియాలోనే అతిపెద్దదైన గామా రే ఇమేజింగ్ టెలిస్కోపు లడాఖ్లో ఏర్పాటైంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో అమర్చిన టెలిస్కోప్ ఇదే కావడం విశేషం. 4300 మీటర్ ఎత్తులో ఉన్న హన్లే ప్రాంతంలో మేజర్ అట్మాస్ఫియర్ చెరెన్కోవ్ ఎక్స్పెరిమెంట్ అబ్జర్వేటివ్ టెలిస్కోప్ను అక్టోబర్ 4న లడాఖ్లో ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా దీన్ని అమర్చారు. ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, ఈసీఐఎల్ ఇతర పారిశ్రామిక సంస్థల సాయంతో దేశీయంగా ఈ టెలిస్కోప్ను అయితే రూపొందించారు. గామా కిరణాలపై పరిశోధనలు చేసే ఖగోళ శాస్త్రవేత్తలు హన్లే ప్రాంతం స్వర్గం లాంటిదని అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ డాక్టర్ అజిత్ కుమార్ మొహంతి అయితే తెలిపారు. భారతదేశానికి ఇది చిరస్మరణీయ విజయమని, కాస్మిక్ రే పరిశోధనలో ఈ టెలిస్కోప్ దేశాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో ఉంచుతుందని అయితే అంతేకాకుండా విశ్వంలోని శక్తివంతమైన పరిమాణాలపై కూడా లోతైన అవగాహనకు మార్గం సుగమనం చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు శాస్త్రీయ పరిశోధనల ప్రగతిలో కీలక పాత్ర పోషించడమే కాకుండా లడాఖ్ సామాజిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు కూడా అందిస్తుందని మొహంతి అయితే వెల్లడించారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బ్రిటన్లో నాగా పుర్రె వేలం నిలిపివేత అంటూ రావడం జరిగింది. నాగాలకు చెందిన మానవ పుర్రెను వేలం వేయాలన్న నిర్ణయాన్ని బ్రిటిష్ వేలం సంస్థ ఉపసంహరించుకుంది. భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఆ పుర్రెను బుధవారం ఆన్లైన్లో వేలం వేయాలని ఆ సంస్థ భావించింది. అయితే దీనిపై భారత ఈశాన్య రాష్ట్రం నాగాలాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే ఎదురైంది. ఈ వేలాన్ని వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్కు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నిఫియా రియో లేఖ రాశారు. మరణించిన వారి అవశేషాలకు అత్యున్నతమైన గౌరవం ఇవ్వడం నాగజాతి ప్రజల సాంప్రదాయమని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి జోక్యంతో వేలం ప్రక్రియ అనేది ఈ నాగపురిన ఆ సంస్థానం తప్పించింది. నెక్స్ట్ చూసినట్లయితే చౌకగా ముందస్తు రొమ్ము క్యాన్సర్ను గుర్తించే సాధనం అంటూ రావడం జరిగింది. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో మహిళలు రొమ్ము క్యాన్సర్ను తక్కువ ఖర్చుతో ముందస్తుగా గుర్తించే సాధనాన్ని ఇండోర్ ఐఐటి అభివృద్ధి అయితే చేసింది. ప్రారంభ దశలోనే రొమ్ము క్యాన్సర్ను గుర్తించి రోగుల ప్రాణాలను కాపాడన్న లక్ష్యంతో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శ్రీ వస్తవ్ వాసుదేవన్ దీన్ని రూపొందించినట్లు ఇండోర్ ఐఐటి అధికార వర్గాలు అయితే వెల్లడించాయి. ఫోటోకాస్టిక్ స్పెక్టర్ రెస్పాన్స్ మరియు సూత్రం ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుందని, సాధారణ రోగ నిర్ధారణ పరీక్షల పద్ధతుల ద్వారాలతో పోల్చితే దీని ద్వారా దాదాపు 10వ వంతు తక్కువ ధరకే ముందస్తు రొమ్ము క్యాన్సర్ను గుర్తించవచ్చని వివరించారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన ఎంఆర్ సిటీ అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.